వెల్కమ్ టు హిందూ న్యూస్ 9. శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, భారత్ చుట్టూ అగ్రరాజ్యాల కుట్ర కొనసాగుతుందా అనే ప్రశ్న నేటికి వినిపిస్తూ ఉంది భారతదేశంలో. ఇటీవల సంవత్సరాలలో దక్షిణాసియాలో ఒక ఆందోళనకరమైన దృశ్యం వెలిసింది. శ్రీలంక, బంగ్లాదేశ్, ఇప్పుడు నేపాల్, 3 దేశాలు 3 వేర్వేరు సందర్భాల్లో ఆందోళనల్లో తాకిడికి తలొగ్గాయి. ఒక్కొక్క ఉద్యమం ఒక్కొక్క రూపంలో ప్రారంభమై చివరకు దేశాల ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీస్తూ రాజకీయ వ్యవస్థలను కుదేలు చేస్తూ ముందుకు సాగాయి. ఇవి సహజ సిద్ధంగానే జరిగాయా లేక అగ్రరాజ్యాల గూఢచారి వ్యూహ ఫలితమా అన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానం వెతికే అవసరం ఉంది భారత్ నేటికి. శ్రీలంకలో జరిగిన ఆందోళనలతో ఈ శ్రేణి ప్రారంభమైంది. కుటుంబ పాలన, అవినీతి వంటి సమస్యలే కారణమని అంతర్జాతీయ మీడియా ఆరాటపడింది. కానీ ఆ తర్వాత ఏర్పడిన పరిణామాలు మరో దిశలు చూపించాయి. అమెరికాకు అనుకూల ప్రభుత్వం ఏర్పడి వనరులపై ఆ దేశం ఆధిపత్యం పెరగడం యాదృచ్ఛికం కాదు. దీని తర్వాత బంగ్లాదేశ్ అమెరికా వ్యతిరేక వైఖరి కనబరిచిన ప్రధానమంత్రి షేక్ హసీనా ఆందోళనల దెబ్బకు పదవి కోల్పోవడం, దేశం విడిచి వెళ్ళవలసిన పరిస్థితి రావడం, ఇది కూడా కేవలం ప్రజా ఉద్యమం ఫలితమని చెప్పడం కష్టం. ఉద్యమాల వెనుక అంతర్జాతీయ ఆటతీరు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం నేపాల్ పరిస్థితి కూడా అలానే ఉంది. పార్లమెంటు భవనం దగ్ధమవ్వడం, ప్రభుత్వ ఆస్తులు నాశనం కావడం, సైన్యం నియంత్రణలో వచ్చిన అల్లర్లు ఆగకపోవడం, ఇవి అన్నీ ఒక దేశాన్ని బలహీనపరిచే ప్రణాళికలుగానే అనిపిస్తూ ఉన్నాయి. ఈ క్రమాన్ని గమనిస్తే దక్షిణాసియాలో అమెరికా, చైనా వ్యూహపోరు ప్రధాన కారణమని అనిపిస్తుంది. అమెరికా తన అనుకూల ప్రభుత్వాలను కూర్చోబెట్టుకోవాలని, చైనా భారతదేశాన్ని చుట్టుముట్టి బలహీనపరచాలని ప్రయత్నిస్తోంది. ఈ పోటీల వల్ల చిన్న దేశాలు బలహీనపడుతూ ఉండడం, ఆర్థికంగా దెబ్బతినడం జరుగుతుంది. కానీ ప్రశ్న ఏమిటంటే, మన దేశం సురక్షితమా కాదా అని ప్రజలు ఆలోచించుకోవాలి. ఇటీవలే జరిగిన రైతు ఉద్యమ రూపంలో గతంలో ప్రయత్నాలు జరిగాయి. సిఏఏ ఆందోళనలు సాగాయి. భవిష్యత్తులో మరో రూపంలో తిరిగి రాకుండా ఎవరు హామీ ఇవ్వలేరు. పుకార్లు, మాయాజాలను, అవాంఛిత ఆందోళనలకు అవకాశం ఇవ్వకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. మొత్తానికి చుట్టుపక్కల రగులుతున్న నిప్పులు మనకు తాగే ప్రమాదం ఉంది. భారత్కు తాగే ప్రమాదం ఎప్పటికైనా ఉంది. దానిని ఆపేది అవగాహన, అప్రమత్తత, దృఢ నాయకత్వమే. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని హిందూ న్యూస్ 9 ఆశిస్తుంది. జై హింద్.